జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ప్రముఖ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున ఆధ్వర్యంలో కాకినాడలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని అన్నారు. బాగా చదువుకోవడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో రాష్ట్రాలు అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందాలని అన్నారు. దళితులకు ఇవ్వాల్సిన పథకాలను పునరుద్ధరించాలని విజయవాడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, న్యాయవాదులు మరియు వివిధ సంఘాల నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశానికి 79 సంవత్సరాలు నుండి 80వ స్వాతంత్రంలో మనం ఈరోజు అడుగుపెట్టడం జరిగింది. అంటే ఈ గడిచిన 79 సంవత్సరాలలో ఎంతో లక్షల మంది ప్రాణత్యాగాలతో మన దేశాన్ని స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఈ స్వాతంత్రం వచ్చిన మన భారతదేశం అన్ని రంగాల్లోనూ కూడా ప్రపంచంలో ముందు వరుసలో ఉండాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ కోరుకుంటా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా 79 సంవత్సరాలు అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అవన్నీ కూడా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం నుండి అయినా సరే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రజల కోసం పనిచేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు కాబట్టి ప్రజలందరూ కూడా బాగా చదువుకోవాలి. ప్రజలందరూ కూడా దేశం కోసం నిలబడాలి. దేశం ప్రపంచం ముందు గర్వంగా ఉండాలి అంటే ఏ సమస్య వచ్చినా సరే రాష్ట్రాలన్నీ కలవాలి. దేశం మన ముందు ఉంది ఈరోజు. సో మనం దేశంలో ప్రథమ స్థాయిలో ఉన్నాం కాబట్టి, మన రాష్ట్రం ముందుంది కాబట్టి ఇదే విధంగా ప్రపంచంలో కూడా మన దేశం ముందు వరుసలో ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఉండాలని మరొక్కసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.